Oh, hello everyone, welcome back to the channel and mathematical tools chapter continuation lecture. So ఇప్పుడు ఏంటంటే సో నార్మల్గా ఈ లెక్చర్లో డిఫరెన్షియేషన్ క్యాల్కులస్ పార్ట్ మ్యాథ్స్లో ఉండే క్యాల్కులస్ పార్ట్ని అయితే స్టార్ట్ చేయాలి వాళ్ళ దట్ ఈజ్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అయితే స్టార్ట్ చేయాలి. బట్ 2 టాపిక్స్ మిగిలినాయి. ఒకటి ఏంటంటే స్లోప్లో ఒక ఫ్యూ పాయింట్స్ని చెప్పి దాని తర్వాత ప్రోగ్రెషన్ టాపిక్ అనేది ఒక చిన్న టాపిక్ బాగా జస్ట్ 2-3 ఫార్ములాస్ ఉంటాయి. 2 టాపిక్స్ ఉంటాయి దాంట్లో. ప్రోగ్రెషన్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చూస్తాం, తర్వాత జామెట్రిక్ ప్రోగ్రెషన్ చూస్తాం. జస్ట్ ఆ 2 అయితే సరిపోతాయి మన ఫిజిక్స్లో. అండ్ స్లోప్లో 2-3 పాయింట్స్ ఎక్స్ట్రా ఉంటాయి. సో ఆ ఎక్స్ట్రా పాయింట్స్ ఇక్కడ చెప్పి స్లోప్ టాపిక్ అంతా కూడా ఇక్కడే కన్క్లూడ్ చేసేస్తాం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రోగ్రెషన్స్ అవుతుంది. సో ఈ 2 టాపిక్స్ కలిపి స్లోప్ అండ్ ప్రోగ్రెషన్స్ కలిపి మేబీ 10 to 15 minutes తీసుకోవచ్చు. దాని తర్వాత కంటిన్యూషన్లో డిఫరెన్షియేషన్ కంప్లీట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే స్లోప్లో ఏంటంటే గ్రాఫికల్గా మనం ఒకవేళ ఇప్పుడు స్లోప్ పాజిటివ్ అయితే ఏంటి, నెగిటివ్ అయితే ఏంటి అనేది చూసాం, కానీ స్లోప్ క్యాలిక్యులేషన్ చూడలేదు ఇప్పుడు వరకు. అర్థమవుతుందా? సో స్లోప్ క్యాలిక్యులేట్ ఎలా చేయాలి ఫస్ట్. సో దానికి ఏంటంటే కొన్ని మెథడ్స్ ఉంటాయి జనరల్గా. ఇప్పుడు మన స్ట్రైట్ లైన్స్లో చూసాం అంతే కదా. ఇప్పుడు ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అనుకోండి. సో జనరల్గా జస్ట్ కోఆర్డినేట్ యాక్సిస్ అనుకుంటే ఒక స్ట్రైట్ లైన్, జనరల్గా ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటే ఏమవుతుంది, సమ్వేర్ లైక్ దిస్. ఒక స్ట్రైట్ లైన్ ఎలా డ్రా చేశా ఫర్ సపోజ్. సో ఇప్పుడు ఈ లైన్కి స్లోప్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎక్స్ యాక్సిస్ నుంచి యాంగిల్ ఎంత, ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత యాంగిల్ టర్న్ అయ్యింది అదే మనం ఫైండ్ చేస్తుంది. అది తెలిస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత, తీటా అనుకుందాం. అంటే స్లోప్ ఏంటి, ఇప్పుడు స్లోప్ ఏంటి, ట్యాన్ తీటా. అర్థమవుతుందా? స్లోప్ ఏంటి, ట్యాన్ తీటా. ఇది ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, స్లోప్ ఈజ్వల్ టు ట్యాన్ తీటా. ఆల్రెడీ ముందే చెప్పేసి ఆల్రెడీ. సో ఇప్పుడు మళ్ళీ చెప్పా, స్లోప్ ఈజ్వల్ టు ఏంటి, ట్యాన్ తీటా. అది ఒకవేళ నెగిటివ్ అయితే, మరి నెగిటివ్ అయితే స్లోప్ నెగిటివ్. ఇప్పుడు స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ నెగిటివ్ అయితే లెఫ్ట్ సైడ్ బెండ్ అయి ఉంటుందని చెప్పి నొక్కి చెప్పా స్లోప్ చెప్పిన క్లాస్, స్ట్రైట్ లైన్ చెప్పిన క్లాసెస్లో. అసలు ఎందుకు లెఫ్ట్ సైడ్కి ఎందుకు బెండ్ అయి ఉంటుంది? జనరల్గా నేను చెప్పా స్లోప్ ఏంటి, ట్యాన్ తీటా. దేని నుంచి, ఎక్స్ యాక్సిస్ నుంచి మెజర్ చేయాలంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేస్తాం జనరల్గా. సో ఇప్పుడు సేమ్ అదే ఎక్స్ యాక్సిస్లో రెండో స్ట్రైట్ లైన్కి యాంగిల్ తీస్తే ఇదే కదా తీటా అనుకుందాం ఫర్ సపోజ్. ఇది తీటా డాష్ అనుకుందాం. ఇప్పుడు తీటా డాష్ వచ్చింది సంథింగ్ యాంగిల్. ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది కూడా అంతే కదా, స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా డాష్. అవునా కదా, ట్యాన్ తీటా డాషే కదా. కానీ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే తీటా డాష్ అనేది అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. అవునా కదా, తీటా డాష్ అనేది అబ్ట్యూజ్ యాంగిల్. సో అబ్ట్యూజ్ యాంగిల్ అయితే, అబ్ట్యూజ్ యాంగిల్ అంటే మీనింగ్ ఏంటి, 90 degrees నుంచి 180 degrees వరకు యాంగిల్స్ అన్నీ కూడా అబ్ట్యూజ్ యాంగిల్స్. అదే క్వాడ్రంట్లో ఉంటాయి, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటాయి. నేను ట్రిగ్నోమెట్రీలో చెప్పా, సెకండ్ క్వాడ్రంట్లో ట్యాన్ తీటా పాజిటివా నెగిటివా, ఆల్ సిల్వర్ అంటే ఎస్ అంటే సైన్ కోసికెంట్. సో ఆ రెండింటిలో తప్ప మిగతా అన్ని రేషియోస్ కూడా నెగిటివ్. అంటే ట్యాన్ తీటా ఏంటి ఇప్పుడు నెగిటివ్, ట్యాన్ తీటా నెగిటివ్ అంటే స్లోప్ కూడా నెగిటివే కదా. అవునా కదా, అందుకే ఏం చెప్తాం, స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ నెగిటివ్ అయితే లెఫ్ట్ సైడ్ బెండ్ అయి ఉంటుంది అంట. అందుకే జస్ట్ ఒక బ్లైండ్ గుర్తు కింద నేను అలా చెప్పా అంతే. స్లోప్ పాజిటివ్ అయితే రైట్ సైడ్ బెండ్ అయి ఉంటుంది, నెగిటివ్ అయితే అది పాజిటివ్ అయితే ఇది రైట్ సైడ్ బెండ్ అయి ఉంటుంది, నెగిటివ్ అయితే లెఫ్ట్ సైడ్ బెండ్ అయి ఉంటుంది. సింపుల్. ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి సో ఇప్పుడు ఏంటంటే సెకండ్ పాయింట్ అయితే ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే ఇదంతా తీసేస్తాము. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే సెకండ్ పాయింట్ ఏంటి, ఇప్పుడు ఫర్ సపోజ్ మళ్ళీ స్ట్రైట్ లైన్లో చేద్దాం. అంటే కోఆర్డినేట్ యాక్సిస్. ఓకే, సో ఇప్పుడు కోఆర్డినేట్ యాక్సిస్ ఇప్పుడు ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాం. ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఎలా ఉందంటే సమ్వేర్ లైక్ దిస్. ఇప్పుడు దీని స్లోప్ నెగిటివ్ కదా. అవునా కదా, లెఫ్ట్ సైడ్ బెండ్ అయింది కాబట్టి దీని స్లోప్ ఏంటి నెగిటివ్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఓకే 2 తీసుకుందాం, లేదా ప్రాబ్లం ఉంది. 1 సెకండ్. ఓకే, స్లోప్లో 2 కేసెస్ ఉంటాయి కదా ఏంటి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. అవునా కదా. ఓకే, ఒకటి ఏం చేస్తారు, పాజిటివ్ స్లోప్ తీసుకున్నాం ఒకటి. ఓకేనా, ఇంకోటి ఏంటి నెగిటివ్ స్లోప్ తీసుకున్నాం. నెగిటివ్ కదా ఇది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఫర్ సపోజ్ నేను ఏం చేస్తానంటే ఇది సంథింగ్ ఎక్స్ అనుకుందాం, అండ్ సేమ్ దగ్గర దిస్ ఇస్ వై. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇది వై అనుకుందాం,
ఇది ఎక్స్. సో ఇప్పుడు జనరల్గా స్లోప్ మెజర్ చేసేది ప్రాసెస్ ఏంటమంది, ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే యాంగిల్ ఆల్రెడీ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనం ఫైండ్ చేసేది ఏమి ఉండదు. జనరల్గా థీటా అది. ఇప్పుడు ఇది థీటా, స్లోప్ ఏంటి tan థీటా, అవునా కదా, tan థీటా. ఇప్పుడు ఈ tan థీటాలో ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా, అవుతుందా లేదా, ఇది ట్రయాంగిల్ కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా ఇక్కడ ఫామ్ అయ్యేది. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో tan థీటా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ అపాన్ అడ్జసెంట్ సైడ్, అవునా కదా. ఇప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్ అంటే ఇదే కదా. ఇప్పుడు అది ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, లెంగ్త్ ఎంత, ఆ సైడ్కి లెంగ్త్ ఎంత, దీని లెంగ్త్ ఎంత, ఇక్కడ ఎంత ఉంది, వైయే కదా, వైయే కదా, అంటే దీని లెంగ్త్ ఎంత, ఇంటర్సెప్ట్ లెంగ్త్ ఎంత, ఇప్పుడు వై అవుతుంది, వై అపాన్ బేస్ అంటే ఇది. అర్థమైందా, ఇదేంటి బేస్. ఇప్పుడు ఇది ఇక్కడ మీ ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ ఏంటి ఎక్స్ లెంగ్త్ అనేది టోటల్ హోల్ ఇది, దీని లెంగ్త్ ఎక్స్ నార్మల్గా. ఇక్కడ నేను జనరల్గా ఇప్పుడు ఒకటి అజ్యూమ్ చేసుకుంటున్నా, మీకు కొంచెం క్లారిటీ రావాలి కాబట్టి. ఒకటి ఏంటంటే నేను ఒక పాయింట్ అజ్యూమ్ చేసుకుంటే ఏంటంటే ఇది ఎక్స్, పాయింట్ ఎక్స్ కాదు, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎక్స్ అనుకుందాం. అండ్ ఇది కూడా పాయింట్ వై కాదు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ వై అనుకుందాం ఫర్ సపోజ్. ఓకేనా. అది క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయో, ఆ స్లోప్ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయో ఏదో న్యూమరికల్ వచ్చినప్పుడు మీరు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఆల్రెడీ క్వశ్చన్స్ ఉన్నాయి, దాదాపు ఒక 30 to 35 క్వశ్చన్స్ చాలా గ్యాదర్ చేస్తాను, ప్రిపేర్ చేస్తాను కూడా. క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ తీసుకొని లిస్ట్ అవుట్ చేసుకున్నా. నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది కూడా. ఇప్పుడు ఈ వీడియో అయినా ఇంటిగ్రేషన్ టాపిక్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో నెక్స్ట్ వచ్చే వీడియో క్వశ్చన్స్ మీద వస్తుంది, రైట్. సో ఇప్పుడు ఏంటి, tan థీటా ఆపోజిట్ అపాన్ అడ్జసెంట్, అంతే కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, వై అపాన్ ఎక్సే కదా. ఒక స్టాండర్డ్ పాయింట్ ఏంటంటే ఇదే సెకండ్ పాయింట్ ఏంటంటే స్లోప్ని ఎంతో డినోట్ చేస్తాం ఏంటంటే వై ఇంటర్సెప్ట్ అపాన్ ఎక్స్ ఇంటర్సెప్ట్, వై అపాన్ ఎక్స్ అంటాం జనరల్గా, సింపుల్. ఆ లైన్ మన యాంగిల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే తీసుకుంటున్నామో జనరల్గా ఇస్తాడు. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో తీసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాడంటే కొన్ని చోట్ల ఎలా ఇస్తాడంటే జనరల్గా ఇక్కడ నుంచి ఎలా అంటాడు, ఈ పాయింట్ దగ్గర నుంచి ఇది 2 అంటాడు, ఇది 2 అంటాడు. జనరల్గా ఈ పాయింట్ నుంచి దీన్ని బేస్ చేసుకొని దీనికి ఇదేమో 2 అంటాడు, ఇదేమో ఇక్కడ నుంచి వై యాక్సిస్ మీద 2 అంటాడు. నంబర్ లైన్ మీద మెన్షన్ చేస్తాడు నార్మల్గా. అప్పుడు మీ స్లోప్ కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలి, సింపుల్గా వై ఇంటర్సెప్ట్, ఈ వై ఇంటర్సెప్ట్ అంతా 2 కదా, సేమ్ పాయింట్ నుంచి ఉండాలి. మళ్ళీ అదో పాయింట్ ఇక్కడ ఖచ్చితంగా చూడండి, ఇక్కడ ఏంటి ఈ పాయింట్ని బేస్ చేసుకుని తీసుకోవాలి. ఇంకో చోట ఎలా ఎత్తాడంటే కన్ఫ్యూజ్ చేయడానికి, ఈసారి ఇక్కడ ఇవ్వడు, ఈ పాయింట్కి ఇస్తాడు. అంటే ఈ పాయింట్కి ఎక్స్ వాల్యూ ఇస్తాడు, సంథింగ్ 3 అంటాడు. ఈ పాయింట్కి వై ఇంటర్సెప్ట్ ఇస్తాడు 2 అంటాడు. అంటే దీనిది ఎక్కడ వాల్యూ తెలియదు, దీనిది ఇక్కడ వాల్యూ తెలియదు. అలా అని చెప్పి 2/3 వేస్తే మనకు అది రాంగ్ అవుతుంది. సో అలా చేయకూడదు, అవే మిస్టేక్స్ ఇక్కడ. పాయింట్ అర్థమవుతుందా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మరి, ఓకేనా. సేమ్ పాయింట్ ఉంటుంది, ఆ సేమ్ పాయింట్కి వై వాల్యూ అండ్ ఎక్స్ వాల్యూ తెలిసినప్పుడే డైరెక్ట్గా వై ఇంటర్సెప్ట్ అంతా 2, ఎక్స్ ఇంటర్సెప్ట్ అంతా 2, అంటే స్లోప్ డైరెక్ట్గా రాసుకోవచ్చు, m = 2/2 which is equal to 1. ఇక్కడ స్లోప్ ఏమవుతుంది, 1 అవుతుంది. పాయింట్ అర్థమైందా. సో ఇక్కడ ఎప్పుడైతే క్వశ్చన్ స్టార్ట్ అవుతాయో ఈ స్లోప్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి స్లోప్ మీద. సో అక్కడ క్వశ్చన్స్ చూడగానే మీకు ఇంకా కాన్సెప్ట్ క్లారిటీ ఇంకా పెరుగుతుంది క్వశ్చన్స్ మీద. సో అప్పటి వరకు ఫార్ములాస్ చెప్పా కదా, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అలా 2 ఏంటవి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా 2. 1 సెకండ్ అంతా తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా 2 పాయింట్స్. ఫస్ట్ వన్ ఏంటి, స్లోప్ ఈజ్ ఈక్వల్ టు tan థీటా, ఒకటి. రెండోది ఏంటి, స్లోప్ అంటే వై ఇంటర్సెప్ట్ అపాన్ ఎక్స్ ఇంటర్సెప్ట్. ఈ 2 గుర్తుపెట్టుకొని చాలా మటుకు క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకోండి జనరల్గా, ఓకేనా. ఓకే, ఇప్పుడు డేటా ప్రోగ్రెషన్స్లోకి వెళ్తాం. ప్రోగ్రెషన్స్లో 2 ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి, అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, అదంతా కూడా ఇక్కడ ఫిజిక్స్లో డిస్కస్ చేసే టైం కాదు. సో ఇప్పుడు జనరల్గా మ్యాథ్స్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కంటిన్యూ అవుతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కంప్లీట్ అవ్వగా నెక్స్ట్ చాప్టర్ సీక్వెన్స్ అండ్ సిరీస్లో అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటి, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ ఏంటి, హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఏంటి, మొత్తం అంతా కూడా క్లియర్గా కవర్ చేసుకుంటూనే వెళ్తాం. ఏ చిన్న కాన్సెప్ట్ కూడా వదిలేది అక్కడ ఉండదు. ఎందుకంటే బట్ ఇక్కడ ఫిజిక్స్లో ఏంటంటే అంత నీడ్ ఉండదు. ప్రతి కాన్సెప్ట్ కూడా మ్యాథమెటిక్స్ సంబంధించిన ఉన్న టాపిక్స్ ప్రతిది కూడా ఇన్డెప్త్ అంటే ఏంటి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫిజిక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు డైరెక్ట్గా ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు వరకు గుర్తుపెట్టుకుంటారు. మ్యాథ్స్లో
సీక్వెన్స్ అండ్ సిరీస్ చాప్టర్ ఎవరు గుర్తుపెట్టుకుంటే చాలు. మీకు ఎప్పుడైతే మ్యాథమెటిక్స్లో సీక్వెన్స్ అండ్ సిరీస్ చాప్టర్ వస్తుందో ఈ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి అంతా కూడా మ్యాథ్స్లో క్లియర్గా కంప్లీట్ చేసింది. అక్కడ కూడా చెప్పేది నేనే కదా, ఎవరు మాట్లాడలేదు కదా, మ్యాథ్స్ చెప్పేది కూడా నేనే. కాబట్టి అక్కడ చెప్పేటప్పుడు మొత్తం అంతా కూడా క్లియర్ కట్గా నేనే చెప్తాను. సో వరీ అవుతుంది. సో ఇప్పుడు జనరల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఫార్ములాస్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి nth టర్మ్ ఫార్ములా ఏంటి, an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా వచ్చేసి సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే దీని ఫార్ములా ఏంటి, Sn ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. అర్థమైందా? ఇదో ఫార్ములా. దీనికి ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది, ఏంటంటే n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఇక్కడ ఏ అంటే ఏంటి సార్, డి అంటే ఏంటి సార్, ఎన్ అంటే ఏంటి సార్, ఏంటి ఇది చెప్తాను. అవి ఇప్పుడే చెప్తాను, అవి కంగారు పడదు. ఇక్కడ ఏఎన్ అంటే ఎంత టర్మ్, ఇక్కడ ఏఎన్ అంటే ఎంత టర్మ్, ఏ అంటే ఫస్ట్ టర్మ్. మీరు ఏదైతే సిరీస్ రాస్తున్నారో, సిరీస్ అంటే ఏంటి, ఒక సీక్వెన్స్ ఫాలో అయ్యేది. అంటే ఇప్పుడు 2, 3, 4, 5, 6 అంటే అదొక సిరీసే కదా, అవునా కదా, అదొక సిరీస్. 2, 3, 4, 5, 6 సో ఆన్ అలా తీసుకెళ్ళిపోతూ ఉంటే అదొక సిరీస్ అవుతుంది. బట్ అది అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వాలంటే దానికి ఒక కండిషన్ ఉంటుంది. అవన్నీ కూడా అక్కడ చూద్దాం, మీరు అవన్నీ చూడొద్దు. సో ఇప్పుడు ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలి అదొకటి చెప్తాను. జస్ట్ ఇచ్చిన సిరీస్ అరిథమెటిక్ ప్రోగ్రెషనా లేదా జియోమెట్రిక్ ప్రోగ్రెషనా, అది ఎలా ఐడెంటిఫై చేయాలి అదొక కాదు నేను చెప్తాను. బట్ కండిషన్స్ ఏంటి, ఇంకా ఇన్ డెప్త్ ఏంటి అంతా కూడా మ్యాథమెటిక్స్లో చూసుకుందాం. సో ఏ అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్. ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టర్మ్స్. రాసుకోండి, నేను రాస్తే మళ్ళీ లేట్ అవుతుందని రాయట్లేదు, బట్ డిక్టేట్ చేస్తున్నాను, రాసుకోండి. ఏఎన్ అంటే ఫస్ట్ టర్మ్, ఏఎన్ అంటే nth టర్మ్, ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, డి అంటే కామన్ డిఫరెన్స్, ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ చెప్పేసాను. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, డి అంటే కామన్ డిఫరెన్స్. కొత్తగా ఇంకేమైనా ఉందంటే ఎల్ అని ఉంటుంది, ఎల్ అంటే లాస్ట్ టర్మ్. ఓకే కదా. సరే ఇప్పుడు అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా సార్ ఫైండ్ అవుట్ చేసేది, ఎలా సార్ అంటే ఇప్పుడు చెప్తాను. ఇఫ్ ఇప్పుడు 1, 2, 3, 4, 5 సో ఆన్ ఇలా ఒక సీక్వెన్స్ ఉంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ సిరీస్ ఏంటి, అసలు సిరీస్ ఎలా ప్రొసీడ్ అవుతుంది ముందర వరకు అంటే ఏంటి, అసలు ఫస్ట్ ఏంటి సిరీస్ ఎలా ప్రొసీడ్ అవుతుంది ఏంటి సార్ అంటే +1 డిఫరెన్స్ ఏంటి అక్కడ, ఈచ్ నెంబర్కి ఈచ్ సక్సెసివ్ 2 టర్మ్స్. మీరు ఏ 2 నెంబర్స్ తీసుకున్నా డిఫరెన్స్ ఏంటి, 1 కాదా, దాన్నే కామన్ డిఫరెన్స్ అంటారు. ఆ కామన్ డిఫరెన్స్ సేమ్ నెంబర్తో యాడ్ అవుతూ ఉంటున్నాయి, లేకపోతే సేమ్ నెంబర్తో డిక్రీజ్ అవుతూ ఉంటాయి. ఎలా అంటే 4, 3, 2, 1, 0, -1, -2 సో ఆన్. ఇది కూడా సీక్వెన్సే, ఇది కూడా సిరీసే. 4, 3, 2, 1, 0, -2 అంటే కామన్ డిఫరెన్స్ ఎంత, ఏమన్నా 2 నెంబర్స్ తీసుకోండి, అంటే అక్కడక్కడ కాదు, సక్సెసివ్ టర్మ్స్ పక్కన ఉన్న ఏదన్నా 2 టర్మ్స్ తీసుకోండి, డిఫరెన్స్ చూడండి. ఏ 2 నెంబర్స్ డిఫరెన్స్ చూసినా 1 ఉంటుంది. ఈ రెండింటికి 1, ఈ రెండింటికి 1 దేనన్నా సరే అయితే 1 ద్వారా యాడప్ అవుతా ఇంక్రీజ్ అవుతాయి లేదా డిక్రీజ్ అవుతాయి, కానీ కామన్ డిఫరెన్స్ అయితే సేమ్ ఉండాలి. సేమ్ ఉంటే అది అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. మరి జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి సార్, 1, 2, 4, 8, 16, సో 32, సో ఆన్. సార్ మరి మీరు చెప్పండి ఇప్పుడు దీంట్లో ఏంటి ప్యాటర్న్ ఏంటి, ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఆ ప్యాటర్న్ ఎలా ప్రొసీడ్ అవుతుంది ముందరికి ఏంటంటే దిస్ ఈజ్ ఇంటూ 2, దిస్ ఈజ్ ఇంటూ 2, ఇంటూ 2, ఇంటూ 2. అర్థమవుతుందా, ప్యాటర్న్ అర్థమవుతుందా, ప్రతిదీ కూడా మల్టిప్లై బై 2 అవుతుంది. పాయింట్ అర్థం కదా. దీన్ని కామన్ రేషియో అంటాం. ఇక్కడ ఏంటి పై దాంట్లో ఫాలో అయ్యే ప్యాటర్న్లో కామన్గా 1ని యాడ్ చేస్తాం లేదా సపరేట్ చేసుకుంటూ వెళ్తాం, బట్ సేమ్ నెంబర్ని యూస్ చేస్తున్నాం, అది కామన్ డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం లేదా సేమ్ నెంబర్తో డివైడ్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఆ 2 టైప్స్ ఆఫ్ సిరీస్ని కూడా జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ అంటాం, దాన్ని కామన్ రేషియో అంటాం. సార్ మరి కామన్ రేషియోస్లో కూడా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి సార్ అంటే అవి కూడా చెప్తాను చూడండి. దీంట్లో 3 ఫార్ములాస్ ఉంటాయి మొత్తం కూడా జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ వన్ వచ్చేసి nth టర్మ్, యాజ్ యూజువల్ nth టర్మ్లో ఏంటంటే an ఈక్వల్ టు a ఇంటూ r⁴n-1. an అంటే ఏంటి, nth టర్మ్, a అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్, r అంటే కామన్ రేషియో, n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. అర్థమైంది కదా. సెకండ్ వన్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఏంటి, a ఇంటూ r⁴n-1 అపాన్ r-1.
అర్థమైందా? r-1. ఇక్కడ ఏంటేంటి ఫస్ట్ టర్మ్ r అంటే ఏంటి కామన్ రేషియో, n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, sn అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్. ఇదే ఇంపార్టెంట్ ఫిజిక్స్లో. ఎక్కడ పడితే అక్కడ యూజ్ అయిపోతుంది. ప్రతి చాప్టర్లో మెయిన్ మూడిట్లు ఈ 3 ఫార్ములాస్లో ఎక్కువగా యూజ్ అయ్యేది ఈ థర్డ్ ఫార్ములానే. ఏంటది? a/r-1. ఈ ఫార్ములాస్లో ఎంత ఇంపార్టెంట్ అంటే ఎన్ని స్టార్స్ ఇచ్చినా తప్పలేదు. అంత ఇంపార్టెంట్ ఫార్ములా. ఎక్కడ పడితే అక్కడ యూజ్ అవుతుంది ఫిజిక్స్లో అయితే. సో మెయిన్ ఫస్ట్ రెండు మీరు గుర్తుపెట్టుకోకపోయినా సరే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్, S ఇన్ఫినిటీ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ a/r-1. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడతో ప్రోగ్రెషన్స్ క్లోజ్ కంప్లీట్ చేసేయచ్చు. మీకు ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు. పైన 2 ఫార్ములాస్ ఉన్నాయి, ఇక్కడ 3 ఫార్ములాస్ ఉన్నాయి. మీరు ఓవరాల్గా 5లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఏంటంటే ఒకటే, అది కూడా ఇదే, సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్. అది జనరల్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ కూడా యూజ్ అవ్వదు ఫిజిక్స్లో, అక్కడ ఎక్కడ కూడా యూజ్ అవ్వదు జనరల్గా. బట్ ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద ఆ ఫార్ములాస్ అయితే ఇచ్చేసాను. బట్ డీప్గా డిస్కస్ చేసేది అక్కడ మ్యాథ్స్లో డిస్కస్ చేస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు అసలు ఏం టాపిక్స్ ఇక్కడి నుంచి స్టార్ట్. ఈ లేకుండా అసలు ఫిజిక్సే లేదు. అసలు క్యాలిక్యులస్ లేకుండా ఫిజిక్సే లేదు. ముందే చెప్పేస్తున్నాను, క్యాలిక్యులస్ లేకుండా ఫిజిక్సే లేదు. ఓకే, మీరు స్టార్ట్ చేసే ఫస్ట్ చాప్టర్ నుంచే డిఫరెన్షియేషన్, క్యాలిక్యులస్లో డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ రెండు కూడా స్టార్ట్ అయిపోతాయి ఫస్ట్ చాప్టర్ ఇచ్చారు. పాయింట్ అర్థమవుతుందా? అంత ఇంపార్టెంట్. ఇప్పుడు డిఫరెన్షియేషన్లో మీరు బ్లైండ్గా డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ రెండు కూడా మ్యాథ్స్ టాపిక్సే. మ్యాథ్స్లోనే ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళేది కూడా మ్యాథ్స్లోనే వెళ్తాం. ఇప్పుడు మీరు ఈ ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలియాల్సిందల్లా ఏంటంటే, మీకు తెలియాల్సింది మాత్రమే రాశాను. అయ్యే చదువుకోండి. ఇప్పుడు ఫార్ములాస్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 12 ఫార్ములాస్ ఉన్నాయి దీంట్లో. డిఫరెన్షియేషన్లో మీరే చదవాలి. ఇదేంటంటే దేనికి ఇట్లా ట్రిక్స్ ఏమి ఉండవు. మీరే డైరెక్ట్గా స్క్రీన్ షాట్ కానీ లేకపోతే ఆల్రెడీ రాసా కదా పీడిఎఫ్ సేవ్ చేసుకోవడమో, లేకపోతే మీరే నోట్బుక్ మెయింటైన్ చేస్తారు కాబట్టి నోట్బుక్లో రాసుకోవడం ఏదో చేసుకోండి. బట్ ఎక్కువగా చదువుకోండి, బాగా ఇంపార్టెంట్. మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంటే అండ్ ఫిజిక్స్లో కూడా ఇంపార్టెంట్. చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. అర్థమవుతుందా? సో ఫస్ట్ వన్ ఏంటి? d/dx అపాన్ డిఫరెన్షియేషన్ ఆఫ్, అంటే d/dx ఆఫ్ x to the power n. ఏంటది? n into x power n-1. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ట్రిక్ కింద చెప్తున్నా, ఫాలో అయ్యేది ఆ ఫార్ములాని, బట్ ఒక ట్రిక్ కింద చెప్తున్నా. ఫర్ సపోజ్ 3x² ఉంది. 3x² డిఫరెన్షియేట్ చేయాలి. ఏం చేస్తారు? దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. d/dx ఆఫ్ 3x². దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఏం చేస్తారు? ఎక్స్కి పవర్ ఏముంది? వేరియబుల్ ఎక్సే కదా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. dx అంటే ఏంటి? ఇక్కడ డినామినేటర్లో ఏముంది? dx ఉంది. d తర్వాత ఏముంది? dx అంటే రెండు ఒకటి కాదు, dx. ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. అంటే మీరు కింద ఏదైనా అవ్వచ్చు, dy/dx అవ్వచ్చు, dx/dy అని కూడా రాసుకోవచ్చు. రెండు ఉంటాయి. కింద dy రావచ్చు, dt రావచ్చు, dx రావచ్చు, dy ఏదైనా రావచ్చు. బట్ డినామినేటర్లో ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ టర్మ్స్లో మాత్రమే మనం డిఫరెన్షియేట్ చేయాలి. మిగతాదన్నీ కూడా మనకు సంబంధం లేదు. అయితే కాన్స్టెంట్స్ అయిపోతాయి, లేకపోతే అన్నోన్ వేరియబుల్ అయిపోతాయి. కానీ మనకి డినామినేటర్లో ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ టర్మ్స్లో మాత్రమే డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఉంది x² ఉంది, పవర్లో ఏముంది? 2 ఉంది. ఆ 2ని తీసుకొచ్చి కింద తీసుకొచ్చేయండి. ఆల్రెడీ 3 ఉంది, దాన్ని 2ని కింద తీసుకొచ్చాం. మల్టిప్లై చేసేయండి. 2 into 3 ఎంత అవుతుంది? 6 అవుతుంది. పైనుంచి 2ని కింద తీసుకొచ్చేసావు కాబట్టి 2ని ఒకటి సబ్ట్రాక్ట్ చేసేయి. 2ని ఏం చేస్తావు? ఒకటి సబ్ట్రాక్ట్ చేసేయి. ఏమవుతుంది? 1 మిగులుతుంది. అంటే జస్ట్ 6x. పవర్ 1 కదా, పవర్ పెట్టలేదంటే మీనింగ్ ఏంటి? పవర్ 1 అది. కాబట్టి 3x² డిఫరెన్షియేట్ చేస్తే 6x వస్తుంది. అలాగే ఫర్ సపోజ్ x³ డిఫరెన్షియేట్ చేయండి. x³ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? 3ని కిందకి తీసుకురావాలన్న. ఆల్రెడీ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా 3 రాసుకోవచ్చు. 3ని ఏం చేయాలి? ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. ఏమవుతుంది? x². ఇక్కడ అదే ఉంది కదా, x to the power n ఉంది. ఏముంది? ఫస్ట్ n కింద తీసుకొచ్చావు, nలోంచి ఏం చేసావు? ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తావు. అర్థమవుతుందా? సో నార్మల్ ట్రిక్ అని చెప్పాను. జస్ట్ మనం గుర్తుపెట్టుకోండి, అలా గుర్తుపెట్టుకోండి. అయితే మీకేం ట్రిక్స్ ఉంటో మీకు తెలిసిన ట్రిక్స్లో గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. అదే ఇప్పుడు d/dx ఆఫ్ x ఏమవుతుంది మరి? d/dx ఆఫ్ dx. సేమ్ ట్రిక్, సేమ్ అలాగే ఫాలో అవ్వండి. ఇక్కడ పైన పవర్ ఎంత ఉంది? 1 కింద తీసుకొచ్చాను సార్. మరి ఇక్కడ ఇంటూ x ఉంటుంది. ఇంటూ x మిగిలింది కదా, 1 ఒకటి సపరేట్ చేస్తే ఏమవుతుంది? పవర్ 0 అవుతుంది కదా. x to the power 0 అంటే 1. సో ఫైనల్గా d/dx ఆఫ్ xని చేస్తే కనుక డిఫరెన్షియేషన్ ఎంత? 1. అర్థమైందా? నెక్స్ట్ ఇది థర్డ్ వన్, d/dx ఆఫ్ a. కింద వేరియబుల్ ఏంటి? x. మనం x టర్మ్స్లో ఉన్నాయి మాత్రమే డిఫరెన్షియేట్ చేయాలి. కానీ అక్కడ ఏదో సంబంధం లేని a అని ఒక నెంబర్ ఉంది. పై ఇక్కడ బ్రాకెట్స్లో కూడా రాసా. ఏంటది? a ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే a అనేది ఒక 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఎనీ నెంబర్ ఏదన్నా అవ్వచ్చు. కాకపోతే అది కాన్స్టెంట్ a అనేది. ఆ కాన్స్టెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే 0 వస్తుంది బేసిక్గా. నెక్స్ట్ ax అని డిఫరెన్షియేట్ చేస్తే x ఏంటి? పవర్ 1లో ఉంది. ఆ 1 కింద తీసుకొస్తావు, 1 సపరేట్ చేస్తావు, 0 ఉంటుంది. డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత x to the power 0 మిగులుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. మిగిలేదు a కాబట్టి ax అని డిఫరెన్షియేట్ చేస్తే మిగిలేదు ఏంటి? a. నెక్స్ట్ d/dx ఆఫ్ ln x. ln x అంటే ఏంటి? బేసిక్ మ్యాథ్స్లో చెప్పా, గుర్తుందో లేదో.
లాగ్కి బేస్ ఈ ఉంటే దట్ ఈస్ కాల్డ్ లాన్ ఎక్స్. అర్థమైంది కదా. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏంటి 1/x. ఓకే. అండ్ 6th వన్ వచ్చేసి d/dx ఆఫ్ ఈ టు ది పవర్ ఎక్స్ చేసాం, అది చేంజ్ అవ్వదు, ఈ పవర్ ఎక్స్ ఉంటుంది, అదేం చేంజ్ అవ్వదు. ఇంటిగ్రేషన్లో కూడా అంతే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ టు ది పవర్ ఎక్స్ కూడా ఈ పవర్ ఎక్స్. నెక్స్ట్ d/dx ఆఫ్ sin x ఏమో cos x, d/dx ఆఫ్ cos x అంటే మైనస్ sin x, d/dx ఆఫ్ tan x అంటే secant square x, d/dx ఆఫ్ secant x అంటే secant x ఇంటూ tan x, d/dx ఆఫ్ cosecant x అంటే మైనస్ cosecant x ఇంటూ cot x, d/dx ఆఫ్ cot x అంటే మైనస్ cosecant square x. ఇక్కడ దాకా ఇంతే, మీరు డైరెక్ట్ చదువుకోండి మీరు డైరెక్ట్గా. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఏమంటారు, డిఫరెన్షియేషన్ చేసినప్పుడు మనకు వచ్చే ఈక్వేషన్స్ అనేవి ఎలాగైనా ఉండొచ్చు. a+b అంటే ఏంటి ఇక్కడ, ఫర్ సపోజ్ లెట్స్ సే y ఈక్వల్ టు sin x ప్లస్ ln x అంటే సంథింగ్ 2 డిఫరెంట్ ఈక్వేషన్స్ అనేవి, అంటే a+b ఫార్మాట్లోనే కాదు, a+b+c అంటే sin x ప్లస్ log x ప్లస్ ln x ప్లస్ x² అని రాసా. 3 టర్మ్స్ అయిపోయినాయి కదా. సో జనరల్గా ఇలాగా ఏదన్నా సరే టర్మ్స్ ఎడిషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ, సబ్ట్రాక్షన్లో అయినా అంతే సేమ్. అది ఎలా రాయొచ్చు, y ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ x³ మైనస్ ఏం రాయొచ్చు v టు ది పవర్ x. ఏమన్నా సరే ఏమన్నా టర్మ్స్ ఏ టర్మ్స్ అయినా సరే ఎడిషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ ఉన్నప్పుడు ఈచ్ టర్మ్ ఇండివిజువల్కి ఇంటిగ్రేట్ చేసుకుంటే చాలు. అంటే ఇప్పుడు నార్మల్గా a+b ఉంది, a+bని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం, y' ఈక్వల్ టు డాష్ పెట్టామంటే డిఫరెన్షియేషన్ చేస్తాం మీనింగ్, y' అంటే సింగిల్ డెరివేటివ్. ఇప్పుడు y' ఈక్వల్ టు ఏం చేస్తావు, ఏం డిఫరెన్షియేట్ చేయి, ప్లస్ b ఉంది కదా bని డిఫరెన్షియేట్ చేయి, అంతే సింపుల్. ఇలాగే చేస్తాం. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, నేను పైన రాసింది ఏమవుతుంది జనరల్గా y ఈజ్ ఈక్వల్ టు, మీరు చదివారని అనుకుంటున్నా, sin x డెరివేటివ్ ఏంటి cos x ప్లస్ ln x డెరివేటివ్ ఏంటి 1/x ప్లస్ x² డెరివేటివ్ ఏంటి 2 కిందకి తీసుకురండి, 2 సబ్ట్రాక్ట్ చేసేయండి, 1 అవుతుంది, 2x మిగులుతుంది, cos x ప్లస్ 1/x ప్లస్ 2x డైరెక్ట్గా డెరివేట్ చేయడమే. డైరెక్ట్గా ఎడిషన్లో సబ్ట్రాక్షన్లో అంత ఏంటిది డిఫికల్టీనెస్ అనేది అంత ఏమి ఉండదు. ఏంటిది ఎడిషన్లో ఉన్న టర్మ్స్ కానీ మీ సబ్ట్రాక్షన్లో ఉన్న టర్మ్స్ కానీ డిఫరెన్షియేట్ చేయడంలో అంత ఇబ్బంది ఉండదు. అర్థమవుతుందా. అదే ఒకవేళ y ఈజ్ ఈక్వల్ టు a-b అయితే ఏం చేస్తావు, సింపుల్ మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఫస్ట్ y డెరివేటివ్ కావాలంటే a-b ఉంది, ఫస్ట్ ఏం డెరివేట్ చేయండి, డిఫరెన్షియేట్ చేయండి, దాని తర్వాత మైనస్ b ఉంది కదా bని డిఫరెన్షియేట్ చేయండి, అయిపోయింది. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, y ఈక్వల్ టు x² డిఫరెన్షియేట్ చేస్తే ఎంత 2x మైనస్ x³ డిఫరెన్షియేట్ చేస్తే 3x² మైనస్ ఈ పవర్ x అంటే సేమ్. అర్థమైందా లేదా. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు ఏంటంటే, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఏ టర్మ్స్ అయినా సరే మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు, ఏ టర్మ్స్ అయినా sin x పైన మెన్షన్ చేసినట్లు, పైన ఫార్ములాస్లో మెన్షన్ చేసే కదా, అక్కడ ఇచ్చినట్లు ఏ రెండు అయినా సరే మల్టిప్లైలో ఉన్నాయా మీరు చేయాల్సిందో ఫార్ములా ఉంటుంది. ఏంటంటే y ఈక్వల్ టు ఫస్ట్ ఏం కాన్స్టెంట్గా పెట్టండి, ఏని 2 టర్మ్స్ ఉంటాయి కదా, ఆ 2 టర్మ్స్ని రిప్రజెంట్ చేసా. ఫర్ సపోజ్ a అండ్ b అని మెన్షన్ చేసా, a ఇంటూ b ఫార్మాట్లో ఉన్నాయి. ఏ అనే టర్మ్ని కాన్స్టెంట్గా ఎలా ఉందో అలాగే రాసేయండి, బట్ bని డిఫరెన్షియేట్ చేయండి, ఇంటూ పెట్టి bని డిఫరెన్షియేట్ చేయండి, ప్లస్ ఈసారి ఏం చేస్తారు, బీని కాన్స్టెంట్గా పెట్టండి, అంటే బీని ఎలా ఉందో అలాగే కాన్స్టెంట్గా పెట్టండి, ఏం డిఫరెన్షియేట్ చేయండి, అయిపోయింది. మల్టిప్లైలో ఉన్న టర్మ్స్ని ఇలా డిఫరెన్షియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా y ఈక్వల్ టు x ఇంటూ sin x మల్టిప్లైలో ఉన్నట్టే కదా, 2 టర్మ్స్ మల్టిప్లైలోనే కదా ఉన్నాయి. ఏం చేయాలి, y' అంటే ఇప్పుడు డెరివేట్ కట్టాలంటే డిఫరెన్షియేషన్ చేయాలంటే ఎలా కట్టాలి, ఫస్ట్ ఏం చేయాలి, x ఉంది, xని కాన్స్టెంట్గా పెట్టి ఎలా ఉందో అలాగే రాసి, ఇప్పుడు sin xని డిఫరెన్షియేట్ చేయి, ఏమొస్తుంది డిఫరెన్షియేట్ చేస్తే cos x వస్తుంది, రైట్ ఓకే. ప్లస్ ఇప్పుడు ఏం చేస్తావు, sin xని కాన్స్టెంట్గా పెట్టు, xని డిఫరెన్షియేట్ చేస్తే ఎంత 1 వస్తుంది. ఎందుకు వస్తుంది చెప్పాను ఆల్రెడీ పైన, ఓకే. అంటే ఇప్పుడు ఫైనల్గా వచ్చింది ఏంటి, y' ఈక్వల్ టు x cos x ప్లస్ sin x. అర్థమైంది కదా. మల్టిప్లికేషన్ ఉంటే ఎలా చేయాలో సేమ్ డివిజన్లో కూడా ఇక్కడ దీనికి ఫార్ములా ఎలా ఉందో దీనికి కూడా అలాగే ఫార్ములా ఉంటుంది. ఏంటంటే y' ఈక్వల్ టు ఫస్ట్ ట్రిక్ మెథడ్లో చెప్తున్నా, ట్రిక్ మెథడ్లోనే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డివిజన్ గీయండి, మరి a/b ఉంది కదా, ఆ డివిజన్లో ఉందంటే మరి డెరివేటివ్ కూడా డివిజన్లోనే ఉంటుంది కదా. సో ఫస్ట్ డివిజన్ బార్ గీసుకున్న తర్వాత డినామినేటర్లో ఏముంది, b ఉంది, bని స్క్వేర్ చేయండి, ఫస్ట్ స్క్వేర్ చేశారా. ఇప్పుడు కింద ఏం రాసావు, b రాసావు, ఆ bని మళ్ళీ పైన ఫస్ట్ రాయి, దాన్నే కాన్స్టెంట్గా పెట్టు. పాయింట్ అర్థమైందా, కింద ఏం రాసావో దాన్నే న్యూమరేటర్లో ఫస్ట్ కాన్స్టెంట్గా పెట్టు, కాన్స్టెంట్గా పెట్టి రెండో దాన్ని డిఫరెన్షియేట్ చేయి. మల్టిప్లికేషన్లో ప్లస్ వాడేసావు, అవునా కాదా, మల్టిప్లికేషన్ ఏం చేసావు, ప్లస్ని యూజ్ చేసావు. సో డివిజన్లో ఏం యూజ్ చేస్తావు, మైనస్ యూజ్ చేసుకో, ఏముంది మైనస్ యూజ్ చేసుకుంటావు. ఈసారి బీని కాన్స్టెంట్గా పెట్టావు, ఇందాక బీ కాన్స్టెంట్ పెట్టావు, ఇప్పుడు ఏం పెడతావు, ఏని కాన్స్టెంట్గా పెట్టు, బీని డిఫరెన్షియేట్ చేయి. సో ఇప్పుడు ఫైనల్గా వచ్చే ఫార్ములా ఇదే. a/b ఫార్మాట్లో ఉంటే డిఫరెన్షియేట్ చేసే ప్రాసెస్ ఇది. ఇప్పుడు జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, y ఈక్వల్ టు x/sin x, సేమ్ ఇందాక x sin x ఉంది, ఇప్పుడు x/sin x తీసుకుందాం. y' చేయాలంటే అలాగా ఫస్ట్ డివిజన్ బార్ గీసుకో, కిందే ఉంది sin x ఉంది, sin xని స్క్వేర్ చేసే ముందు
ఓకే సార్ స్క్వేర్ చేస్తాం. ఇప్పుడు సైన్ ఎక్స్ని ఏం చేస్తావు, కాన్స్టెంట్గా పెట్టు. ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే 1 మైనస్, ఈసారి ఎక్స్ని కాన్స్టెంట్గా పెట్టు. సైన్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే cos x అయిపోయింది అంతే. సో ఇప్పుడు y డాష్ ఏమొచ్చినట్టు, sin x మైనస్ ఎక్స్ cos x అపాన్ sin స్క్వేర్ x. అయిపోయిందా ఇలా చేద్దాం. ఇక్కడ దాకా అర్థమైంది కదా డిఫరెన్షియేషన్ ప్రాసెస్. ఆపరేషన్స్లో ఎడిషన్ ఉన్నప్పుడు కానీ, సబ్ట్రాక్షన్ ఉన్నప్పుడు, మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు, డివిజన్ ఉన్నప్పుడు డిఫరెన్షియేట్ ఎలా చేయాలి అర్థమైంది కదా. సో ఇంకోటి లాస్ట్ వన్ చైన్ రూల్ వస్తుంది. చైన్ రూల్ అంటే ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ఫర్ సపోజ్ నేను ఏమిస్తానంటే మీకు సైన్ ఆఫ్ ఫస్ట్ వన్ సైన్ ఆఫ్ 3x² + x దీన్ని డిఫరెన్షియేట్ చేయమని ఇచ్చారు. సో ఇప్పుడు జనరల్ దీన్ని మీరు ఎలా ఆలోచించాలి, డిఫరెన్షియేట్ చేసేటప్పుడు దీన్ని ఎలా ఆలోచించాలి, మీరు ఏంటంటే బయట నుంచి లోపలికి వెళ్ళాలి, స్లోగా బయట నుంచి లోపలికి వెళ్ళాలి. బయట ఉన్నది ఏంటి జనరల్గా సైనే కదా, బయట ఉన్నది సైనే కదా, సైన్ ఆఫ్ సంథింగ్ ఏమన్నా ఉన్నాయి లోపల ఏదన్నా ఉంటున్నాయి, సైన్ ఆఫ్ సంథింగ్ కానీ ఉన్నది సైనే కదా. సో ఫస్ట్ ఏం చేయాలి, సైన్ని డిఫరెన్షియేట్ చేయాలి. దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, సెకండ్ ఓకే సైన్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, కాసే కదా. కాస్ ఆఫ్ నాకు లోపల ఏమన్నా సంబంధం లేదు, ఏది ఉంటే అది 3x² + x. అర్థమైందా లేదా, సైన్ ఆఫ్ సంథింగ్ ఉంది, నేను ఏం చేశాను సైన్ని డిఫరెన్షియేట్ చేశాను. సైన్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, కాసే కదా. సో నేను కూడా కాస్నే రాసా. ఇప్పుడు ఏం చేయాలి, ఇంటూ పెట్టావా అంటే బయట డిఫరెన్షియేట్ చేసావు, ఇప్పుడు లోపల ఉన్నదని డిఫరెన్షియేట్ చేయాలి. నా పాయింట్ అర్థమైందా, ఫస్ట్ బయట ఉన్నది డిఫరెన్షియేట్ చేసావు, స్లోగా లోపలికి వెళ్తూ ఉండాలి. అర్థమైందా నా పాయింట్, స్లోగా లోపలికి వెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఇంటూ రాస్తా, ఇంటూ పెట్టేసి ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తావు, దీన్ని డిఫరెన్షియేట్ చేయడం అంటే 3x² + x ఉంది, డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, 3x² డిఫరెన్షియేట్ చేస్తే 6x + xని డిఫరెన్షియేట్ చేస్తే 1. సో ఫైనల్గా వచ్చేది ఏంటంటే ఇది. నా పాయింట్ అర్థమైందా, ఏదన్నా ఉండే దీన్ని జనరల్గా మ్యాథమెటికల్గా చెప్పాలంటే సంథింగ్ ఏదో ఫంక్షన్ ఉంటుంది, y = f(g(h)(x) సంథింగ్ ఏదో ఫంక్షన్ ఉంది f(g(h)(x). దీన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే ఎలా చేయాలి, ఫస్ట్ బయట ఏముంది, మీకు బయట ఏముంది అది ఇంపార్టెంట్. బయట ఏముంది, ఎఫ్ ఆఫ్ సంథింగ్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి, ఆ ఎఫ్ ఆఫ్ సంథింగ్ని డిఫరెన్షియేట్ చేయాలంటే ఎఫ్ డాష్ ఆఫ్ సంథింగ్ ఏంటి, ఆ సంథింగ్ ఏంటి, g(h)(x). ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్తే ఏముంది, g ఆఫ్ సంథింగ్ ఉంది. ఇప్పుడు ఆ g ఆఫ్ సంథింగ్ డిఫరెన్షియేట్ చేయి, ఏమొస్తుంది దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే g ఆఫ్ సంథింగ్. ఎందుకు ఆ సంథింగ్ ఏంటి, h(x). సింపుల్. లోపల ఉన్నదానికి వెళ్ళకూడదు, మనం బయట నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు బయట ఉన్నదాన్ని చేసేటప్పుడు బయట ఉన్నదాన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు లోపల ఉన్నదానికి వెళ్ళకూడదు. ఫస్ట్ దాన్ని యాస్టీజ్ రాసిన తర్వాత లోపలికి వెళ్ళాలి. అర్థమైందా, ఇప్పుడు నేను అలాగే చేసా, ఎఫ్ ఆఫ్ సంథింగ్ ఉంది, ఫస్ట్ ఆ ఎఫ్ ఆఫ్ సంథింగ్ డిఫరెన్షియేట్ చేశా, ఎఫ్ ఆఫ్ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ వచ్చింది. ఇప్పుడు లోపలికి వెళ్ళా, లోపల ఏముంది, g ఆఫ్ సంథింగ్ ఉంది. ఇప్పుడు దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే g'(h)(x) అని రాసా. ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్తా, ఈసారి ఏముంది, h(x) ఉంది. ఈసారి h(x)ని డిఫరెన్షియేట్ చేస్తా, h'(x) అవుతుంది. ఇప్పుడు నేను ఇంకా లోపలికి వెళ్తా, h ఆఫ్ కూడా సంథింగ్ లోపలికి వెళ్తే x ఉంది, xని డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుంది. ఇంతకీ పాయింట్ ఏంటంటే అక్కడ ఆగిపోతుంది కాబట్టి x ఉన్న ప్రతి చోట కూడా నెక్స్ట్ స్టెప్ తీసుకుంటలేదు. అదే పాయింట్ అక్కడ సైన్ దగ్గర కూడా అంతే. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా, సైన్ ఆఫ్ సంథింగ్ చేసి కాస్ కింద రాసా, మళ్ళీ లోపల ఉన్నదాన్ని డిఫరెన్షియేట్ చేసి మళ్ళీ బయట రాసా. మరి సైన్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయవు సార్, సైన్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, కాస్ ఎక్స్ వస్తుంది, అవునా కదా. మరి ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇంటూ 1 కదా. కాబట్టి ఒకవేళ ఎక్స్ అని డైరెక్ట్గా ఉంటే కనుక దాన్ని నెగ్లెక్ట్ చేసేది అందుకు. పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ చేద్దాం వరుసగా. మీకు ఏంటంటే క్లారిటీ వచ్చేస్తుంది ఈ క్వశ్చన్స్ చేసుకుంటే. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, y = 2x² - 4x + 5 దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. y డాష్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 2x² డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, 2ని కింద తీసుకొస్తావు, ఆల్రెడీ 2 ఉంది, 2 × 2 ఎంత 4x, x పవర్లో 2 ఉంది, 2ని ఒకటి సపరేట్ చేస్తే 1 మిగిలేదు 4x. ఇప్పుడు 2x² డిఫరెన్షియేషన్ అర్థమైంది కదా, 4x మైనస్ 4xకి డిఫరెన్షియేషన్ ఏంటి, x⁴ ఏముంది, 1 ఉంది, 1ని కింద తీసుకురా, 4 × 1 ఆల్రెడీ 4 ఉంది కదా, 4 × 1 4 వచ్చింది, x⁴ 1 ఉంది, ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి, 0 అవుతుంది, అంటే మిగిలేదు 4 కదా. ఇప్పుడు నెక్స్ట్ 5 ఏంటి, కాన్స్టెంట్, అక్కడ వేరియబుల్ లేదు, అది డైరెక్ట్ కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఏంటి 0. సో కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు మీరు డిఫరెన్షియేషన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 0. అంటే ఇప్పుడు ఏమొచ్చినట్టు, డిఫరెన్షియేట్ చేస్తే 4x - 4. సెకండ్ క్వశ్చన్ చూడండి, కొలత మొత్తం. సెకండ్ క్వశ్చన్, e⁴x +
వై ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. మళ్ళీ సేమ్ ఎడిషన్ రూల్ ఇది. అంటే ఇప్పుడు వై డాష్ ఈక్వల్ టు డిఫరెన్షియేట్ చేస్తే ఏం రాస్తాం, ఈ టు ది పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి, ఈ టు ది పవర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి, కాస్ ఎక్స్. అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్, వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్. ఇప్పుడు ఇది మల్టిప్లైలో ఉంది. ఆ మాత్రం అబ్జర్వ్ చేస్తున్నారు కదా, పైన ఉన్న రెండు కూడా ఎడిషన్లో ఉన్నాయి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మల్టిప్లికేషన్లో ఉంది. మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మల్టిప్లికేషన్ రూల్ యూస్ చేయాలి. ట్రిక్ చెప్పా ట్రిక్ ఏంటి, వై డాష్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఏముంది దాని డైరెక్ట్ కాన్స్టెంట్గా పెట్టు. దాని తర్వాత ఏముంది, కాస్ ఎక్స్ ఉంది. కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి, మైనస్ సైన్ ఎక్స్. మళ్ళీ ప్లస్, ఈసారి ఏం చేస్తావు, కాస్ ఎక్స్ని కాన్స్టెంట్గా పెట్టు. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేట్ చేస్తే ఎంత, 2x. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి, మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ 2x ఇంటూ కాస్ ఎక్స్. ఇది ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇంకో లైన్ కొట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, వై ఈక్వల్ టు సైన్ ఎక్స్ అపాన్ ఎక్స్. వై ఈక్వల్ టు సైన్ ఎక్స్ అపాన్ ఎక్స్. సో వై డాష్ కట్టాలంటే ఏం చేయాలి, ఇదేంటిది ఇప్పుడు డివైడ్లో ఉంది, అవునా కదా, డివైడ్లోనే కదా ఉంది. డివైడ్ చేయండి. ఫస్ట్ డివైడ్ పెట్టండి. డినామినేటర్లో ఉంది, ఎక్స్ ఉంది, స్క్వేర్ చేసి రాయి. దాన్నే మళ్ళీ కాన్స్టెంట్గా పెట్టు. పైన ఉన్నదాన్ని డిఫరెన్షియేట్ చేస్తే కాస్ ఎక్స్. ఇక్కడ ఏం పెట్టాలి, మైనస్ పెట్టాలి. అది గుర్తుపెట్టుకోండి, మైనస్ పెట్టాలి. ఇక్కడ మల్టిప్లికేషన్లో ప్లస్ పెట్టాలి, డివిజన్లో మైనస్ పెట్టాలి. నెక్స్ట్ ఏం కాన్స్టెంట్ పెడతావు, సైన్ ఎక్స్ కాన్స్టెంట్ పెడతావు. ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుంది, సో రాయట్లేదు. సో వై డాష్ ఈక్వల్ ఏం వచ్చినట్టు, ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అపాన్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ ఏముంది, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ సి. వై ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, వై డాష్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 2ని కిందకి తీసుకురావాలి. 2 ఇంటూ ఏ అవుతుంది, ఎక్స్ అవుతుంది. ఎక్స్ పవర్లో ఉంది, 2 ఉంది. 2ని సపరేట్ చేస్తే, ఒకటి సపరేట్ చేస్తే 1 మిగులుతుంది. సో 2ax. బిఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే పైన 1 ఉంది, ఆ 1ని కింద తీసుకురా, బి ఇంటూ 1 బి మిగులుతుంది. ఎక్స్ టు ది పవర్లో ఏం మిగులుతుంది, 1 సపరేట్ చేస్తే 0. ఎక్స్ టు ది పవర్ 0 అంటే 1, అది మిగిలిపోయింది. నెక్స్ట్ సి అండి, కాన్స్టెంట్. మీరు ఇప్పుడు డిఫరెన్షియేట్ చేసేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అని అర్థమవుతుంది కదా, కానీ లాస్ట్లో ఉన్నదేంటి సి అంటే అసలు మన సంబంధం లేదు కదా, అది వేరియబుల్ కదా, కాన్స్టెంట్ అది సి అంటే. కాబట్టి దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, 0 అవుతుంది. సో మిగిలేదేంటి, వై డాష్ ఈక్వల్ టు 2x ప్లస్ బి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, sin x into log x. sin x into color mark. Sixth, y equal to sin x into log x. ఇప్పుడు దీనికి ఏం చేయాలి, మల్టిప్లికేషన్లోనే కదా ఉన్నాయి, ఒకటి కాన్స్టెంట్ పెట్టు. sin x log x డిఫరెన్షియేట్ చేస్తే 1/x ప్లస్ log x కాన్స్టెంట్ పెట్టు. sin x డిఫరెన్షియేట్ చేస్తే cos x. అంతే, అయిపోయింది. ఇదే డిఫరెన్షియేషన్. ఇక్కడ దాకా అర్థమైంది కదా, ఎలా చేయాలి అర్థమైంది కదా. మిగిలినాయండి 2 మిగిలినాయి, ఇంకా ఈ 2 కూడా హోంవర్క్ చేయండి. దీస్ 2 ఆర్ హోంవర్క్, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇప్పుడు లాస్ట్ 2 ఇచ్చా, జీ అండ్ హెచ్ఆర్ హోంవర్క్. సో మీరు హోంవర్క్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి ఆ 2 కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్, కొంచెం లెవెల్ పెరిగింది అయినా చేయాలి, ఈజీయే. ఫస్ట్ వన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 4x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, y డాష్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏం చేయాలి, బయట ఏముంది సైన్ ఉంది, సైన్ డిఫరెన్షియేట్ చేస్తే కాస్ ఆఫ్ ఏముంది అదే డైరెక్ట్ రాసేయడమే, 4x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్. దాన్ని డిస్టర్బ్ చేయద్దు, లోపల ఉన్నదని. ఇప్పుడు లోపల ఉన్నదాన్ని డిఫరెన్షియేట్ చేయండి సెపరేట్గా, ఇంటూ పెట్టేసావా సెపరేట్గా. ఇప్పుడు 4x క్యూబ్ని డిఫరెన్షియేట్ చేస్తే 3 కింద తీసుకురా, ఏమవుతుంది 3 into 4 అంటే 12 ఇంటూ ఎక్స్, 3ని ఒకటి సపరేట్ చేస్తే స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్, 2 కింద తీసుకురా, 2 into 2 అంటే 4. ఎక్స్లో ఎక్స్ పవర్లో 2 ఉంది, 2 సపరేట్ చేస్తే 1. సో మిగిలేదేంటి ఇది, ఫైనల్ ఆన్సర్ ఏంటి ఇదే. అర్థమైందా లేదా. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు e to the power tan x. y ఈక్వల్ టు e to the power tan x. ఫార్ములాస్ అన్ని గుర్తుండాలి మొత్తం. ఫస్ట్ పేజ్లో పెట్టిన ఫార్ములాస్ అన్ని కూడా బై హార్ట్ చేయండి, గుర్తుపెట్టుకోండి బాగా. ఇప్పుడు దీని y డాష్, ఫస్ట్ e to the power సంథింగ్, బయట ఏముంది, బయట ఉన్నది చూడండి. e to the power సంథింగే కదా, e to the power tan x sin x log x ఇచ్చుకుంటాడు, వాడిష్టం, మనకు సంబంధం లేదు అది. బట్
వై ఈజ్ ఈక్వల్ టు ఈ టు ది పవర్, అవునా కదా? సో ఈ టు ది పవర్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? సేమ్ ఈ టు ది పవరే కదా వచ్చేది, అంటే మళ్ళీ సేమ్ ఈ టు ది పవర్ tan x వస్తుంది. బట్ tan xని డిఫరెన్షియేట్ చేస్తే సీకెండ్ స్క్వేర్ వస్తుంది. అది బయట రాస్తుంది. క్లియరా? థర్డ్ క్వశ్చన్ చూడండి. వై ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. వై ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఫస్ట్ కాస్ని డిఫరెన్షియేట్ చేయండి, మైనస్ సైన్ వస్తుంది. మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. లోపల దాన్ని డిస్టర్బ్ చేయం. ఇప్పుడు లోపల దాన్ని డిస్టర్బ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ అంతా 2x అయిపోయింది. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. y ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ కాస్ ఆఫ్ y ఈక్వల్ టు 4 ఇంటూ కాస్ ఆఫ్ 4x స్క్వేర్ మైనస్ ఈ టు ది పవర్ x. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ y డాష్. ఫస్ట్ పైన ఏముంది? కాన్స్టెంట్ని ఏదైనా ఫంక్షన్తో మల్టిప్లై చేసినప్పుడు ఆ కాన్స్టెంట్ని మనం డైరెక్ట్గా రాసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే మనం 4ని డైరెక్ట్గా పైన ఎలా ఉందో కిందకి డైరెక్ట్గా తీసుకురావచ్చు. మల్టిప్లైలో ఉంటే తీసుకురావచ్చు, కానీ అదే కాన్స్టెంట్ సెపరేట్గా ఎడిషన్లో ఉందనుకో, అలాంటప్పుడు కాన్స్టెంట్ని డైరెక్ట్గా రిమూవ్ చేసేయచ్చు. సో ఇక్కడ 4 పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు 4 డైరెక్ట్గా తీసుకొచ్చాం. కాస్ట్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? మైనస్ అయినా కదా, మైనస్ సైన్ ఆఫ్ డబ్బా ఏముందో మొత్తం కూడా కిందకి షిఫ్ట్ చేసేయండి. ఇప్పుడు లోపల ఉన్నదాన్ని డిఫరెన్షియేట్ చేయండి. ఇప్పుడు లోపల ఉన్నదాన్ని డిఫరెన్షియేట్ 4x స్క్వేర్ అంటే 8x. అత్తమానం ప్రాసెస్ నేను చెప్పను, డైరెక్ట్గా రాసుకెళ్ళిపోతాయి. ఇప్పుడు 8x మైనస్ ఈ టు ది పవర్ x డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ 4x. అర్థమైందా? లాస్ట్ క్వశ్చన్ మిగిలింది ఏంటది? ఇది మీరు చేయండి హోంవర్క్. వదిలే, ఆల్ఫాబెట్ చూస్తే భయపడిపోతాను. నేను చెప్తాను. ఎన్నో క్వశ్చన్? ఫోర్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్. ఏంటది ఫిఫ్త్ క్వశ్చన్? y ఈజ్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ మైనస్ బీటా ఎక్స్. y ఈక్వల్ టు ఈ టు ది పవర్ మైనస్ బీటా ఎక్స్ ప్లస్ ఈ టు ది పవర్ మైనస్ ఆల్ఫా ఎక్స్. అంతా అనవసరం, అంతా మరి ఏ ఆల్ఫా ఉన్నాయి బీటాలు ఉన్నాయి అదేం పట్టించుకోవద్దు. ఫస్ట్ ఏంటి? సంథింగ్ ఫంక్షన్ ప్లస్ సంథింగ్ ఫంక్షన్. దీన్ని ఏం చేయాలి? ఫస్ట్ ఉన్న ఫంక్షన్ని సెపరేట్గా డిఫరెన్షియేట్ చేసేయి, ప్లస్ రెండు దాన్ని డిఫరెన్షియేట్ చేసేయి. అంతే కదా, మన జనరల్ తెలిసింది అదే కదా, ఎడిషన్లో ఉన్నదాన్ని. ఓకే, ఇప్పుడు ఫస్ట్ దాన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. ఎలా డిఫరెన్షియేట్ చేద్దాం? ఈ టు ది పవర్ మైనస్ బీటా ఎక్స్ ఉంది. ఈ టు ది పవర్ సంథింగ్ మనకు అనవసరం, ఈ టు ది పవర్ ఏమున్నా మనకు సంబంధం లేదు. ఈ టు ది పవర్ సంథింగ్ ఉందంటే ఆ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ ఆ ఈ టు ది పవరే కదా వచ్చేది. సో ఫస్ట్ దాన్ని డైరెక్ట్గా రాసేయండి. ఈ టు ది పవర్ మైనస్ బీటా ఎక్స్ని డైరెక్ట్గా రాసేయండి. ఇప్పుడు ఈ టు ది పవర్ ఎక్స్లో ఆ ఎక్స్లో ఏముందో దాన్ని ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు ఆ ఎక్స్ ప్లేస్లో ఏముంది? మైనస్ బీటా ఎక్స్ ఉంది. మైనస్ బీటా ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? మైనస్ బీటా వస్తుంది. ఏమొస్తుంది? మైనస్ బీటా వస్తుంది. ఎవరికన్నా డౌటా? సరే చెప్తాను, డౌట్ ఉన్న చెప్తాను. మైనస్ బీటా ఇంటూ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ బీటా ఎందుకు వస్తుంది? మైనస్ బీటా ఎక్సే కదా ఉంది. బీటా అనేది కాన్స్టెంట్, అది వదిలేయండి. కానీ వేరియబుల్ ఎక్సే కదా. ఎక్స్ పవర్లో ఏముంది? 1 అనే కదా. 1 అని కింద తీసుకొస్తే ఏమవుతుంది? 1 ఇంటూ మైనస్ బీటా, మళ్ళీ మైనస్ బీటానే ఉంటుంది. బట్ ఎక్స్ టు ది పవర్లో 1 ఉంది. 1 నోట్ సపరేట్ చేస్తే 0. ఎక్స్ టు ది పవర్ 0 అంటే 1 అంటే మిగిలింది ఏంటి? మైనస్ బీటా కదా. సో అలా రాసాను. ప్లస్ మళ్ళీ ఈ టు ది పవర్ సంథింగ్ ఉంది, మళ్ళీ ఈ టు ది పవర్ సంథింగ్ వస్తుంది డిఫరెన్షియేట్ చేస్తే. బట్ లోపల ఉన్నదాన్ని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ ఆల్ఫా వస్తుంది. సో ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏంటి? మైనస్ బీటా ఇంటూ ఈ టు ది పవర్ మైనస్ బీటా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఈ టు ది పవర్ మైనస్ ఆల్ఫా ఎక్స్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? అందరికి అర్థమైందా? అందరికి అర్థమైతే కమెంట్ చేయండి అందరికి అర్థమైనట్టు. లెక్చర్ అండర్స్టూడ్ సార్. అలాగా. ఓకే, ఇది వన్ లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి? ఎక్స్ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చాడు, సో కాస్ట్ టీ. వై ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చాడు, సైన్ టీ. ఓకే, ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, గివెన్. ఫైండ్. ఏం ఫైండ్ చేయాలి? డివై బై డిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డివై బై డిటీ. మనకి డివై బై డిటీ తెలియాలంటే మనకేం తెలియాలి? వై ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ. మనకి ఈక్వేషన్ తెలిస్తే డైరెక్ట్గా డివై బై డిటీ ఈజీగా చేసుకోవచ్చు, మనకి ఇబ్బంది లేదు. డైరెక్ట్గానే కదా ఇచ్చేసాడు. వై ఈజ్ ఈక్వల్ టు సైన్ టీ. దాన్ని డిఫరెన్షియేట్ చేయమని అడుగుతున్నాడు. డివై బై డిటీ అంటే డైరెక్ట్గా రాసుకోవచ్చు. సైన్ టీ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? కాస్టే కదా. అయిపోయింది, డివై బై డిటీ అయిపోయింది. బీలో ఏం అడిగాడు? డిఎక్స్ బై డిటీ అడిగాడు. మీకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతో తెలిస్తే ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు, అవునా కదా. డిఎక్స్ బై డిటీ అడిగాడు. మీకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు తెలిస్తే ఆ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేసేయచ్చు కదా. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు కాస్ట్ అని ఇచ్చేసాడు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇందాక దాకా వై ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది. మనం ఒకవేళ డిఫరెన్షియేట్ చేసాం, డివై బై డిఎక్స్లో డిఫరెన్షియేట్ చేసాం. ఇక్కడ ఇప్పుడు బై డిటీ చేస్తాను, పైగా ఫంక్షన్ కూడా టీలోనే ఉంది. అది మెయిన్ పాయింట్, అక్కడ డిఫరెన్షియేషన్లో మెయిన్ పాయింట్ అదే. ఇప్పుడు డిఎక్స్ బై డిటీ అన్నాడు. ఎక్స్ ఈక్వల్ టు ఏంటి? కాస్ట్ని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ సైన్ టీ. అంతే, అయిపోయిందా? అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ చూడండి. సి.
dv/dx అడిగాడు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు నీకు dv/dt తెలుసు, dx/dt తెలుసు, మరి మధ్యలో dv/dx ఎందుకు వచ్చింది సార్ అంటే వస్తుంది, ఎందుకు రాదు? కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. dv/dx కావాలి. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తానంటే dy/dt అపాన్ dx/dt అని రాస్తా. dt క్యాన్సిల్ అయిపోతాయి అవ్వ, dt క్యాన్సిల్ అవుతాయి అవ్వ, అయిపోతాయి. మిగిలేదేంటి? dv/dxే కదా. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉండాలి ప్రాసెస్ ఏంటో. సో డైరెక్ట్గా dv/dt అండ్ dx/dt తెలిస్తే dv/dx ఏంటో ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అందరికీ అర్థమైందా? ఇప్పుడు dv/dt ఏంటి? cos t, dx/dt ఏంటి? మైనస్ sin t. cos t బై sin t అంటే ఏంటి? ట్రిగ్నోమెట్రీ, అందరికీ తెలియాలి. cos t అపాన్ sin t అంటే cot t. అయిపోయింది, సింపుల్ కదా. ఈ మెథడ్ ఎక్కడ యూజ్ అవుతుందంటే మీకు సర్క్యులర్ మోషన్ అనుకుంటా, మేబీ సర్క్యులర్ మోషన్లో, లేకపోతే మ్యాక్సిమం కైనమాటిక్స్లో వచ్చేస్తుంది. రేడియస్ ఆఫ్ కర్వేచర్ కాదు, సారీ ఈక్వేషన్ ఆఫ్ ట్రెజెక్టరీ. మీరు ఈక్వేషన్ ఆఫ్ ట్రెజెక్టరీ రాసేటప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో ఫార్వర్డ్ మూవ్ అవుతూ ఉంటాం. అది ఆ టాపిక్ వచ్చినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి వదిలేండి. డి ఏమడిగాడు? అమ్మో ఏదో స్క్వేర్లు పెట్టేసాడు బాబు. ఏం పెట్టాడంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాడు ఏమడిగాడు? వై ఇచ్చాడు అనుకో. ఫర్ సపోజ్ నీకు వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఒక ఈక్వేషన్ ఉంది, దాన్ని డిఫరెన్షియేట్ చేయమంటే dv/dx అంటాడు. ఆ dv/dxని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలంటే అప్పుడు d2y అపాన్ dx² కింద రాస్తాం. దీన్నే సెకండ్ డెరివేటివ్ అంటాం. అంటే ఇప్పుడు d2y/dx² రావాలంటే ఏం చేయాలి? dv/dxని డిఫరెన్షియేట్ చేస్తే మనకి d2y అపాన్ dx² వచ్చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు dv/dx ఏంటి? మైనస్ cot t. మైనస్ cot tని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? మైనస్ వదిలేయండి, మైనస్ వన్ వదిలేయండి, cot tని డిఫరెన్షియేట్ చేయండి. cot tని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? మైనస్ cosecant స్క్వేర్ t. అవునా కదా? మైనస్ మైనస్ మల్టిప్లై అయిపోయి ప్లస్ అయిపోతుంది కాబట్టి సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి మైనస్ cosecant స్క్వేర్ t. ఏంటది? మైనస్ cosecant స్క్వేర్ t. అది మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. సో మిగిలిన ఆన్సర్ ఏంటి? cosecant స్క్వేర్ t. అర్థమైందా? ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైందా? అర్థమైంది సార్. సో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మ్యాక్సిమం అండ్ మినిమా. సో ఇక్కడతో కంట్రోల్ చేసేస్తున్నాను, మ్యాక్సిమం అండ్ మినిమాతో కంట్రోల్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంటిగ్రేషన్ చెప్తాను. వద్దులే, 15 minutes వీడియో అయిపోయింది. మ్యాక్సిమం అండ్ మినిమా అండ్ ఇంటిగ్రేషన్ ఏరియాస్, ఆ మూడు కలిపి నెక్స్ట్ వీడియో ఇంకోటి వస్తుంది. మేబీ ఇంకా అదే లాస్ట్ వీడియో. ఇంకా మ్యాథమెటికల్ టూల్స్లో దట్ విల్ బి ద లాస్ట్ లెక్చర్. దాని తర్వాత ఇంకా టోటల్గా క్వశ్చన్స్ ఉన్నాయి, 36 క్వశ్చన్స్ ఉన్నాయి. 36 క్వశ్చన్స్ ఎన్నో ఉన్నాయి కరెక్ట్గా గుర్తులేదు. ఆ 36 క్వశ్చన్స్ కూడా మొత్తం అన్నీ చేద్దాం. ఏది హోంవర్క్ కూడా ఏమన్నా మొత్తం అన్నీ కూడా మీరు కూడా నాతో పాటు చేయాలి క్వశ్చన్స్ అన్నీ కూడా. మరి అది కూడా చేస్తేనే మీకు యూజ్ అవుతుంది, చూస్తే రాదు. మీరు కూడా చేయండి. బట్ ఆ క్వశ్చన్స్ అన్నీ ఏంటంటే జస్ట్ వార్మప్ క్వశ్చన్స్ మాత్రమే. సో అయ్యో జేఈ లెవెల్ క్వశ్చన్స్ తెచ్చేసాను ఇలాగేస్తారు క్వశ్చన్ అంటే అలాగే ఇవ్వడు. కొన్ని క్వశ్చన్స్ ఒక 20 to 30% క్వశ్చన్స్ అడుగుతాడు, సేమ్ అలాగే ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే బట్ ఆ క్వశ్చన్స్ అన్నీ ఏంటంటే వార్మప్ క్వశ్చన్స్. అంటే మీకున్న కాన్సెప్చువల్ బిల్డింగ్ ఏంటంటే కొంచెం పెంచుతుంది అనమాట. అంటే కొంచెం ఒక లెవెల్ ఏంటంటే ముందరకు తీసుకెళ్తుంది. మీ క్వశ్చన్ సాల్వింగ్ స్కిల్స్ని ఏంటంటే కొంచెం ముందరకు తీసుకెళ్తాయి. ఈ ప్రాసెస్ అంతా దేనికి మీరు ఏ లెవెల్లో ఉన్నా సరే. నేనేంటంటే ఒక స్టూడెంట్ అనేవాడు అసలు ఏమీ తెలీదు, ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాడు అంతా, వాడిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. మీకు ఏమన్నా సరే ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఫాస్ట్గా అర్థమైపోతుంది, కొంతమందికి ల్యాగ్ అనిపించవచ్చు. బట్ అన్నీ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే టైం వేస్ట్ చేయదు, ఇంట టైం వేస్ట్ చేయదు. ఒక 2x స్పీడ్లో పెట్టేసుకొని లేకపోతే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. క్వశ్చన్స్ ఉన్నాయి మధ్యలో, క్వశ్చన్స్ కూడా తీసుకొస్తాను. ఆ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళాలంటే క్వశ్చన్స్ చేయండి. లేదు వీడియోలో క్వశ్చన్స్లో బట్ మీకు అంతా తెలుసు అంటే ఫాస్ట్ రీక్యాప్ పెట్టేసుకొని ఫాస్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోండి. స్పీడ్లో పెట్టుకొని ఫాస్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోండి. అంతా తెలుసు అంటే క్లోజ్ చేసాను వీడియో. అర్థమైందా? క్వశ్చన్స్ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలాగో ఆన్లైన్లో కూడా వస్తాయి కాబట్టి ఆన్లైన్లో క్వశ్చన్స్ కూడా చేసుకుంటూ ఉండండి. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా మొత్తం అన్నీ కూడా. మ్యాథమెటికల్ టూల్స్లో మ్యాక్సిమం అయిపోయింది. జస్ట్ క్యాల్కులస్లో లాస్ట్ ఫైనల్ పార్ట్ ఒకటే మిగిలింది, ఇంటిగ్రేషన్, మ్యాక్సిమం అండ్ మినిమా. ఈ 2 టాపిక్స్ కూడా ఇంపార్టెంటే, లెస్ ఇంపార్టెన్స్ అయితే కాదు, మేజర్ ఇంపార్టెంట్. ఈ రెండింటికి మేజర్ ఇంపార్టెన్స్ ఉంటుంది, డిఫరెన్షియేషన్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ రెండింటికి కూడా. కాబట్టి ఈ రెండింటిని ఫ్రెష్గా నెక్స్ట్ లెక్చర్లో కంప్లీట్ చేద్దాం. సో మీరంతా ఏం చేయాలో అర్థమైంది కదా. వెయిట్ చేయండి క్వశ్చన్స్ వచ్చేవారు. వార్మప్ సెషన్ తర్వాత ఇంకో వీడియో వస్తుంది. ఆ వీడియోలో అక్కడ PYQs డిస్కస్ చేసుకుందాం. మొత్తం 2025లో ఏప్రిల్ సెషన్ అంటే జనవరి సెషన్లో ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారో మొత్తం అన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం, ప్రాబ్లం లేదు, అన్నీ కూడా చేద్దాం. అండ్ మీరు చేయాల్సిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి కొన్ని, మరి మీరు చేయాలి. నేను కొన్ని ఇయర్స్ వరకే చెప్పగలను, 2025 చెప్తాను, 2024 వరకు చెప్తాను. దాని ముందర అన్నీ ఉన్నాయి కూడా మీరే చేసుకోవాలి. ఓపెన్ చేసి మార్క్స్ యాప్ ఉంది, జనరల్గా మార్క్స్ యాప్ తీసి మీరు చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్, ప్లే స్టోర్లో మార్క్స్ అని కొడితే ఫస్ట్ యాప్ వస్తుంది, బ్లూ కలర్ లోగో. డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో అన్ని చాప్టర్ వైజ్ PYQs ఉంటాయి, సాల్వ్ చేసుకొని తీసి. సో 2025 2024 వరకు చేయగలను నేను మీకోసం. దాని తర్వాత వర్క్ అంతా మీరే చేయాలి. బట్ మీరు ఏమైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పెడితే సాల్వ్ చేస్తాం. అర్థమవుతుందా? మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మేము కూడా అంత యాక్టివ్గా ఉంటాం. అర్థమైందా? లేదా అప్పటి వరకు కూడా ఫ్లో అలాగా వెళ్తూ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.